హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ మెగా జెస్వి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం. అందుకోసమని పూజ మందిరాన్ని రెడీ చేశాము. పూజ ఏర్పాట్లయితే రెడీ అయ్యాయి. అలాగే ఈరోజు స్వాములకు భిక్ష కూడా పెడుతున్నాము. కార్తీక మాసం అవ్వడం వల్ల. తను మా ఆంటీ గారు. తను కూడా మా ఆంటీనే. వంటలైతే స్టార్ట్ చేశామండి. రైస్ కంప్లీట్ అయిపోయింది. తను మా అత్తయ్య. సాంబార్ చేసాము, గోంగూర పచ్చడి చేసాము, గారెలు కంప్లీట్ అయ్యాయి, ఆలుగడ్డ వంకాయ వండాము, సాంబార్ చేసాము, ఇంకా రైస్ ఒకటి వండితే కంప్లీట్ అవుతుంది వంటలు. అండ్ స్వాములు వస్తారు కాబట్టి ఈ వంటల కార్యక్రమం అయిపోయిన తర్వాత పూలమాలలు అయితే అల్లడం స్టార్ట్ చేసాము. అందుకోసం చాలా హెల్ప్ చేస్తున్నారు అందరూ స్వాములకు మాలలు వేయడానికి. తను మా చిన్న తోటి కోడలు. పూజ అనంతరం బట్టలు పెట్టారు మా తోటికోడలు వాళ్ళకి. మా ఆంటీ వాళ్ళు, మేము అందరం కలిసి బట్టలు తీసుకొచ్చి పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళకి బట్టలు అయితే పెట్టేశాము. పూజ కంప్లీట్ అయిపోయింది చక్కగా. ఇలా తెచ్చిన వాళ్ళందరూ బట్టలు పెట్టేశారు. పూజ కంప్లీట్ అయిపోయాక స్వామి వాళ్ళు వచ్చారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వాములు వచ్చారు. వాళ్ళకైతే ఫస్ట్ రాగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేసి తర్వాత పిల్లలతో పూలమాలలు వేసి లోపలికి ఆహ్వానించారు. మా పిల్లలు అయితే వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్నారు. సత్యనారాయణ పూజ అనంతరం స్వాములు ఇచ్చేశారు. భజన స్టార్ట్ చేశారు. శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ శరణం శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ శరణం శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ శంకరనాథన శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ శంకరనాథన శరణం గణేశ గణేశ శరణం శరణు గణేశ పార్వతి పుత్ర కొండల 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 వెలిసిండే ఏడు కొండల 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 వెలిసిండే ఏడు కొండల వెలిసిండే మా యంగనాథ స్వామి వీరారామం ములికోరా వీరారామం ములికోరా వీరారామం మధుకోరా వీరారామం మధుకోరా కట్టల 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 వెలిసిండే కట్టల కట్టల వెలిసిండే మా యంగనాథ స్వామి నాదు సంకటం తెచ్చి ఈ దివ్య రూపం సర్వరక్షకరం విభుం పార్వతీ హృదయానందం సారం ప్రణమామ్యం విశ్వవంజం విష్ణుశంభు ప్రియంసుతం చిత్రప్రసాదనిత్తం సారం ప్రణమామ్యం పూరికం సర్వం ప్రణమామ్యం
స్వాములకైతే భిక్ష పెట్టాను. స్వాములందరూ భిక్ష కూర్చున్నారు. స్వాములందరూ భిక్ష చేసిన తర్వాత